హాయ్ ఫ్రెండ్స్, మిల్ మేకర్ బంగాళాదుంప కర్రీ చేయబోతున్నా. చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంలోకి, చపాతీలోకి, పుల్కాలోకి చాలా చాలా బాగుంటుంది. గ్యాస్ ఆన్ చేసుకుని పెట్టుకుని 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఒక బిర్యానీ ఆకు, జీలకర్ర, ఇలాచి, దాల్చిన చెక్క వేసుకోవాలి. 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. 2 ఆనియన్స్ సన్నగా కట్ చేసి వేసుకోవాలి. 1 స్పూన్ పసుపు, టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకుని ఇవన్నీ మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. ఓకే, ఆనియన్స్ అన్నీ బాగా కుక్ అవ్వాయి. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న పొటాటో ముక్కల్ని వేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. మిల్ మేకర్ ఉడికించడం కోసం వాటర్ పెట్టుకుని వాటర్ బాయిల్ అయిన తర్వాత మిల్ మేకర్ వేసుకోవాలి. మిల్ మేకర్ అయితే కొద్దిగా మెత్తబడింది. గ్యాస్ ఆఫ్ చేసుకుని చల్ల నీటిలో వేసుకోవాలి. పొటాటోస్ అయితే 5 మినిట్స్ కుక్ అవ్వాయి. ఇప్పుడు మిల్ మేకర్ వేసుకోవాలి. ఇలా మిల్ మేకర్ని వాటర్లో తీసుకుని పిండుకుని వేసుకోవాలి. రెండు స్పూన్లు కారం వేసుకోవాలి. ఈ కర్రీనంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ వేసుకుని కర్రీనంతా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. ఓకే, చూడండి కర్రీ అయితే కుక్ అయింది. ఒకసారి మిక్స్ చేసుకుని 1 స్పూన్ మసాలా పొడి వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. మిల్ మేకర్ బంగాళాదుంప కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంలోకి, చపాతీలోకి, పుల్కాలోకి చాలా బాగుంటుంది. మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.